ఇంకో క్వశ్చన్ సిద్ధంగా ఉంది. మీరు కనుక శ్మశానంలో ఉండి, అది కూడా రాత్రిపూట, అప్పుడు మీకు దెయ్యం కనిపించింది. ఆల్మోస్ట్ మీరు రోజు అర్థం చూసినప్పుడు ఉంటుంది, కానీ అలా కాకుండా శ్మశానంలో కనిపించింది. ఆ దెయ్యం నుంచి మీరు తప్పించుకోవడానికి మీరేం చెప్తారు? ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి దెయ్యానికి ఏం చెప్తారు? ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి దెయ్యానికి ఏం చెప్తారు? నాన్న పిల్లలు పక్కలా ఆడుకోండి. ట్యాక్స్ లేకుండా బంగారం కొనివని అడుగుతాను. దెయ్యానికి నచ్చలే, కూర్చో. ఎస్ చెప్పండి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? విత్ మేకప్ నేను, వితౌట్ మేకప్ నువ్వు అంట. ఇంకానే కిట్టి పట్టికి ఆవిడ కూడా వేసి మీరు రెగ్యులర్ గా వెళ్ళొస్తూ ఉంటారేమో. మొబైల్ లో ఉన్న మీ ఫోటో చూపిస్తాను, అది రాత్రి అంతా చూస్తూ కూర్చుంటుంది. టెక్నాలజీ దెయ్యం. ఓ వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆల్రెడీ మగదయ్యం లేచింది, కూర్చో. ఒక ఫుల్ బాటిల్ తీసుకెళ్లి దాంతో నైట్ కూర్చుంటుంది. వాళ్ళు సోడా వాడుతున్నారా, వాటర్ వాడుతున్నారా? రాగా చేస్తున్నారా? రాలే, కూర్చోబోయే. అకౌంట్ లో మనీ ఎంత ఉన్నాయని అడుగుతాను. అకౌంట్ లో ఎంత ఉందండి? ఏం లేదు, మన మోడీ గారు క్యాన్సిల్ చేసే, మా దగ్గర కూడా ఏం లేవు. అది మాట్లాడుకుంటారు ఏంటి? ఏటీఎం కార్డు తీసుకొని పారిపోతాను, మొత్తం డీటెయిల్స్ కనుక్కొని. దెయ్యానుగా జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉందమ్మా, మార్నింగ్ నుండి వాడుతూ ఉంటుంది. ఓకే, అంతా బ్యూటీ పార్లర్ వెళ్దామని అడుగుతా. శ్మశానం వదిలేసి నీతో పాటు ఇల్లు వచ్చేస్తుందా? ఓకే, ఇంకా షాపింగ్ కి తీసుకెళ్లి బిల్ కట్టిస్తాను, దెబ్బకి వదిలేసి పారిపోద్ది. ఆడదయ్యం అయితే నీ సంగతి తెలిసి రాదుగా, అందుకే మగదయ్యాన్ని తీసుకెళ్తా. సెలెక్ట్ చేసుకుంటావా అక్కడ? మగదయ్యం ఎవరంటే నేనే టీచర్ అడ్డా. బట్టలు ఏంటి, ఎప్పుడు తెల్ల చీర కట్టుకొని ఉంటావేంటి అని అడుగుతాను. వాళ్ళ డిజైనర్ మాక్సిమం అవే డిజైన్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి అని ముందు చూసుకుంటా, అబ్బాయి అయితే సైడ్ కొట్టుకుంటాను, ఇంట్లో కవర్ చేయొచ్చు కదా కనిపించకుండా బాయ్ ఫ్రెండ్. దెయ్యాలని కూడా వదలరా మాటల్లే. కూర్చో అమ్మా. మన ఫోటో చూపిస్తావు వితౌట్ మేకప్ తో. మన కాదు నాన్న, నా నా లవర్ ఫోటో చూపిస్తావు వితౌట్ మేకప్ తో. హే అక్క అంటేమో. అసలు నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, నీకు తెలిసిన బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వవా? అవును, ఆవిడ పెద్ద డిక్షనరీ పెట్టి కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా తల్లే, దయాన్ని ఏమని అడుగుతా అంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ప్రదీప్ గారిని పిలవమంటావా అని అడిగేస్తాను. నేను చేసేసి నేను చెప్పేస్తానా? మేకప్ లో లేనప్పుడు ప్రదీప్ గారిని చూసి వెళ్ళిపోతుంది కదా అది. ఇంకా దెయ్యాలను కూడా ప్రేమిద్దాం, దేవుడు పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు. మళ్ళీ 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 దయ్యంతో సెల్ఫీ దిగుదామని అడుగుతా. దెయ్యాన్ని కూడా మూతి. డెవిల్ ప్లస్ డెవిల్. థ్యాంక్ యూ. అంటే కోరికలు తెరవపోతేనే దయ్యాలు అవుతారు కదా, దాని కోరిక ఎన్నో తెలుసుకొని తీర్చేస్తా. నిన్ను గుండెతో చూడడం ఆవిడ కోరిక అనుకుంటుందయ్యా. అందరు చేయొద్దమ్మా. వెరీ గుడ్, చెప్పమ్మా. దయ్యం దయ్యం
నైట్ నా బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేయవా, నాకు నిద్ర వస్తుంది అంట. ఆయన ఓన్లీ నైట్ టైం చార్జ్ చేస్తున్నాడమ్మా, ఎప్పటి నుంచి డే టైం చేయమనమ్మా. డే అంతా రోడ్ల మీద తిరిగి నైట్ వచ్చి పాపం నేను ఇద్దరు చెరగొడితేనా అసలే బ్యూటీ స్లీప్ కదా. ఇక్కడ కూర్చోండి, ఇంకా ఆవిడ తెలిసి ఇప్పుడు అప్పుడే ఆ కలర్ డ్రెస్ చేసుకోదు. ఇట్స్ లుకింగ్ సో గుడ్, థ్యాంక్ యూ. ఏదో స్కూల్లో ప్రేయర్ చదివే ముందు స్ట్రైట్ గా నింటున్నారు. లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అడుగుతాను. అడుగు. లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అంటే ఆవిడ దెయ్యమా? నేను దెయ్యాన్ని అడగమంటే లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఓహో సందులో సరే ఈ లోపల అడిగేశావు ఇక్కడ కూర్చోవయ్యా. ఆయన ఆనందం చూడు. అరే నేను దెయ్యాన్ని అడగమంటే ఈవిడ్ని అడిగాడు. ఏం ప్రాబ్లం లేదు, అట్లా చేద్దాం. ఇప్పుడు ఏటీఎం నుంచి మనీ తీసుకోవడం చాలా రిస్క్ అవుతుంది కదా, ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకుందాం, త్వరగా వస్తావా అని అడుగుతా. దేన్ని చేసి అది కాదురా, పెద్దగా లేదు, టైం పాస్ తీసుకెళ్తామా దెయ్యాన్ని. ఓకే ఇంకా దయ్యం దగ్గర పాట పాడతా, సో నా పాట విని అదే పారిపోతుంది. ఏది పాడు. వర్షం ముందుగా మనసులో ముసిరలే, ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో, కునుకే ముదరికి రాదు ఓనకే మోదలిపోదు, ఈ వింత పరుగు నాదో, నా పయనం మాత్రం పూర్తవదు, నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం, వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసులో ముసుగున, ఇది మరి ప్రణయమా ప్రళయమా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సెగ మూవీలో సేమ్ ఇలాంటి సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ ఇది అబ్బాయి యాస్టింగ్ వచ్చింది. దయ్యం దయ్యం ప్లీజ్ వెళ్ళిపోవా, నీకు ఇష్టమైన హీరోయిన్ ఇచ్చి మ్యారేజ్ చేస్తా నీకు అన్నాడు. మగదయ్యమా? మగదయ్యం. ఏ హీరోయిన్ నుంచి పెళ్లి చేస్తావు? దయ్యంకి ఇష్టమైన హీరోయిన్. పోనీ ఆయనకి ఏ ఇష్టం లేదు, నువ్వు ఎవరిని ఇచ్చేస్తావు? సన్నీ లియోన్. ఆవిడ పెళ్లి అయిపోయిందమ్మా. పర్లేదు మళ్ళీ ఇచ్చేస్తా. అంటే అంత మీ ఇష్టమే. వామ్మో